మనం 4 కిలోలు చికెన్ తీసుకున్నామండి. చికెన్ బిర్యానీకి దాన్ని శుభ్రంగా ఉప్పు పసుపు వేసి నీట్గా కడుక్కొని వచ్చాము. నీసు వాసన లేకుండా ఉండిద్దండి. శుభ్రంగా కడుక్కొని వస్తే మనం అన్నీ హోల్ గరం మసాలా వేసుకొని దాంట్లో మంచిగా కలుపుకోవాలండి. మన గరం మసాలాలు అన్నీ వేసుకున్నాక టేస్టింగ్ సాల్ట్ ఒక 2 టీ స్పూన్లు ఉప్పు వేసుకొని ఒక 3 టీ స్పూన్లు కారం వేసుకున్నామండి. 1 టీ స్పూన్ పసుపు, ఒక 3 టీ స్పూన్లు అల్లం చిన్నులపాయ పేస్టు, ఒక 2 టీ స్పూన్లు ధనియా పౌడర్, ఒక 2 టీ స్పూన్లు జీలకర్ర పౌడర్, హోల్ గరం మసాలా పౌడర్, చికెన్ మసాలా వేసి మంచిగా కలుపుకున్నామండి. ముక్కకి బాగా ఈ మసాలాలన్నీ బాగా ముక్కకు పట్టిందాక కలుపుకోవాలండి. కలిపి ఒక 7-8 పచ్చిమిరపకాయలు మజ్జిగ చీల్చి వేసుకోవాలండి. ఒక గుప్పిడి కొత్తిమీర, ఒక గుప్పిడి పుదీనా వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. 3 నిమ్మకాయలు తీసుకొని పిండుకోవాలండి. విత్తనాలు తీసేసి పిండుకోవాలి. ఈ నిమ్మకాయ పిండుకున్నాక ఇది మొత్తం ముక్కకి బాగా పట్టేటట్టుగా మంచిగా కలిపి పెట్టుకోవాలండి. తర్వాత మనం నెయ్యి తీసుకుంటున్నాము. ఆనియన్స్ వేపిన నూనె వేసుకోవచ్చు, కానీ మనం ఇక్కడ నెయ్యి తీసుకున్నాము. బాగుండిద్ది. కలిపి పెట్టుకొని మన 4 కిలోల చికెన్ కదండి, కిలో పెరుగు తీసుకున్నాము. పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక గుప్పిడు బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని కలుపుకోవాలి. ఇవన్నీ బాగా ముక్కకు పట్టినాక మంచిగా కలిపి మూత పెట్టుకోవాలండి. కలిపి ఒక 2 గంటలు పక్కన నానబెట్టుకున్నామండి. ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ పోసుకొని ముందు ఉల్లిగడ్డ వేపుకున్న ఆయిల్ పోసుకొని దాంట్లో హోల్ గరం మసాలా వేసుకొని పుదీనా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని బాగా పచ్చివాసన పోయిందాక వేపుకోవాలండి. వేపుకొని ఇప్పుడు మనం ముందు కలిపి పెట్టుకున్న కూర వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మనం మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మధ్యలో మూత తీసి చూసుకోవాలండి, లేకపోతే అడుగంటుకునిద్ది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. మన కూర రెడీ అయిపోయిందండి. ఫైనల్గా ఒక గుప్పిడి కస్తూరి మేతి వేసుకొని కలిపి స్టవ్ బంద్ చేసుకోవాలండి. మన బిర్యానీకి కదండి, ఎక్కువ ముక్క ఉడకనీయకూడదు. అందుకని నేను చెప్పానని సగం ముక్క ఉడికితే చాలు. ఇప్పుడు మనము ఒక గిన్నె తీసుకొని 4 కిలోలు బాస్మతి రైస్ తీసుకున్నామండి. కడిగి పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు మనము పొయ్యి మీద నీళ్లు పెట్టుకొని అన్ని ఓలు గరం మసాలా వేసుకున్నామండి. దాంట్లో 4 పచ్చిమిరపకాయలు చీల్చేసుకొని కొంచెం పుదీనా కొత్తిమీర, ఉప్పు అంతా ఇంత లేదండి. మనకు ఉప్పు ఎలా ఉండాలంటే రైస్కి పట్టాలన్నమాట. ఉప్పు మన సముద్రం నీళ్ళు ఎలా ఉంటాయో అలా ఉండాలి. దాంట్లో ఒక 2 టీ స్పూన్లు నెయ్యి, ఒక నిమ్మకాయ పిండుకోవాలండి. ఒక గంట తీసుకొని కలుపుకొని ఉప్పు చూసుకోవాలండి. మనకు ఉప్పు సరిపోయింది. మూత పెట్టుకొని నీళ్లు మరిగించుకుందాం. మనం ముందుగా కడిగి నానబెట్టుకున్న రైస్ ఇవ్వండి. 4 కిలోల రైసు. మనకు నీళ్లు కూడా పొయ్యి మీద మరుగుతున్నాయి. ఇప్పుడు ఈ రైస్ మనము ఎసిట్లో వేసుకుందాము. మనము ఈ రైసు ఎసిట్లో వేసుకొని గంటి బట్టి కలదెప్పుకొని మూత పెట్టుకోవాలండి. మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్యలో మనము మూత తీసి చూసుకోవాలండి. అన్నం ఇదిగో ఇట్లా పైకి వచ్చేసింది. మనకి ఈ అన్నము 70% ఉడకాలి. మనకి అన్నం కూడా ఉడికిపోయిందండి. చూడండి ఎట్లా ఉడికిందో. ఈ విధంగా ఉండాలి. మనకి దమ్ముకి వేసుకుందామండి. మందంగా ఉండ గిన్నె తీసుకొని 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా గిన్నె అంతా రాసుకొని మనము ఈ రైస్ని గిన్నెలోకి వేసుకుందామండి. మనం ఈ రైస్ వేసుకొని మనం ముందుగా ఏదైతే కూర ఉడికించుకున్నామో ఆ కూరని లేర్లుగా వేసుకోవాలండి. వేసుకొని మనము ఈ కూర వేసుకొని కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర మన బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని మళ్ళా రైస్ వేసుకుందామండి. ఇక నింటేనండి లేర్లుగా వేసుకొని మనము చికెన్ దమ్ బిర్యానీ ఈ విధంగా చేసుకొని మనం దమ్ముకి వేసుకోవాలండి.
ఈ విధంగా మనకి లేర్లు వేసుకున్నామండి. పైన కొంచెం పుదీనా, కొత్తిమీర, మనం బ్రౌన్ ఆనియన్స్, మనం ఫుడ్ కలర్ కొంచెం వేసుకుందామండి. మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే కొంచెం వేస్తున్నాను. మనకు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం పొయ్యి మీద ఒక పెనం పెట్టి ఇప్పుడు మనము గిన్నె పొయ్యి మీద పెట్టుకుందామండి. ఒక 10 నిమిషాలు పెద్దగా పెట్టుకోవాలి మంట. తర్వాత సిమ్లో పెట్టుకోవాలండి. మాడకుండా చూసుకోవాలి. అప్పుడే బిర్యానీ మనకి మంచి టేస్ట్గా చాలా బాగా వచ్చిద్దండి. సూపర్ టేస్టీగా